హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఎట్టకేలకు శ్రీనివాస్కు బెయిల్ వచ్చింది. శ్రీనివాస్ ఎవరైనా ఆలోచిస్తున్నారా? కోడికత్తి ముద్దాయి. కోడికత్తి పేరు చెప్పగానే శ్రీనివాస్ మనకు బాగా గుర్తొస్తారు. ఎందుకంటే కోడికత్తి కేసు తెలుగు రాష్ట్రాల్లో అంత ఫేమస్ అయిందని చెప్పొచ్చు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్పై ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీని దాటుకొని మరీ వచ్చి జగన్పై హత్యాయత్నం చేశారని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. ఈ కేసుని ఎన్ఐఏ విచారిస్తూ వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా సిబిఐ రాష్ట్రంలోకి రావద్దు అని చెప్పి సిబిఐని తెలుగుదేశం బ్యాన్ చేసింది. సో ఈ కేసుని అప్పటి నుంచి ఎన్ఐఏ విచారిస్తూ వచ్చింది. పలుసార్లు ఈ కేసు గురించి జగన్ని కోర్టుకి పిలిచి జగన్ని సాక్ష్యం చెప్పని కొన్నిసార్లు కోర్టు నుంచి పిలిచినా జగన్ ఎప్పుడు ఈ కేసు మీద అయితే కోర్టుకు హాజరు కాలేదు. సో 4 సంవత్సరాల నుంచి కోడికత్తి కేసులో శ్రీను జైల్లో ఉంటూనే ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఆయనకు బెయిల్ లభించింది. మధ్యలో ఆయన ఒకసారి ఒక లేఖ రాశారు. నేను జగన్ అభిమాని, జగన్కి ఇలాంటి ఒక అటాక్ జరిగితే ఆయనకు మద్దతు వస్తుంది, ఆయన మీద సానుభూతి వస్తుంది, ఆయనను సీఎంగా చూడాలనే కోరికతో ఇలా చేశాను తప్పించి జగన్ చంపాలని నాకు ఎటువంటి ఉద్దేశం లేదు అని ఒక లెటర్ రిలీజ్ చేశారు ఆయన. అప్పట్లో ఆ లెటర్ చాలా పెద్ద సంచలనమైందని చెప్పచ్చు. అంతేకాకుండా వాళ్ళ అమ్మ సీను లేకపోతే మా కుటుంబ పరిపాలన జరగట్లేదు, నాకు పోషించుకునే శక్తి కూడా లేదు, నన్ను నేను పోషించుకునే శక్తి కూడా లేదని ఆమె చాలాసార్లు మీడియా ముందు కానీ కోర్టు ముందు కానీ విన్నవించుకున్నారు. అయినా ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా కోర్టుకు వచ్చి తిరిగి ఎటువంటి సాక్ష్యం చెప్పట్లేదు అని చెప్పి టీడీపీ చాలాసార్లు విమర్శించినా ఇంతవరకు జగన్ ఒక్కసారి కూడా కోర్టుకు అయితే రాలేదు. కానీ ఎట్టకేలకు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయంలో అందరికన్నా బిగ్ రిలీఫ్ ఎవరంటే వాళ్ళ అమ్మకనే చెప్పాలి. అయితే ఈ ఎయిర్పోర్ట్లో ఒక క్యాంటీన్ నిర్వాహకుడు టీడీపీ మనిషి, అతని ద్వారా జగన్ని చంపడానికి టీడీపీ వాళ్ళు స్కెచ్ వేశారు అని చెప్పి వైసీపీ వాళ్ళు రకరకాల ఆరోపణలు చేశారు. అయితే ఎటువంటి ఆరోపణల మీద కానీ ఎటువంటి వాటి మీద కానీ ఏటికి ఆధారాలు దొరకలేదు. సో ఈ కేసులో ఎట్టకేలకు కోర్టు శ్రీనుకు బెయిల్ మంజూరు చేసింది. సో ఇక నుంచి ఈ కేసు తర్వాత ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, దీని ముందు విచారణ ఎలా ఉండబోతుంది అని పక్కన పెడితే ప్రస్తుతానికైతే శ్రీనుకి వాళ్ళ అమ్మకు బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చు.